న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రగతిశీల మహిళా సంఘ ఐక్యతా సభను జయప్రదం చేయాలి పిలుపునిచ్చిన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీబాయి జానకి. రాజస్వ గృహ ఇళ్లను కాపాడండి, అర్హులైన పేదలకు ఇవ్వండి డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన గ్యారంటీ పథకాలను అమలు చేయాలి డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు. మానవత్వం చాటుకున్న పటాన్చూరు సబ్ ఇన్స్పెక్టర్, నిరాశ్రయులైన పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎస్ఐ. రేపు నల్గొండ పట్టణంలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాధర్నాకు కాంగ్రెస్ సర్కార్ అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయిస్తాం, న్యాయస్థానంపై మాకు పూర్తి నమ్మకం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా నిర్వహించి తీరుతామంటూ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ తెలియజేశారు. గడిచినటువంటి దాదాపు 5 నెలల నుంచి ఏ విధంగా కేసులు పెడుతున్నారో ఈరోజు చూస్తున్నాం. మొన్నటికి మొన్న మనం ఎక్కడ రైతు మహాధర్నా పెట్టినా పర్మిషన్ ఇవ్వట్లేరు. మనం ప్రతిదీ కూడా కోర్టు మీద తెచ్చుకుంటున్నాం. కనీసం నల్గొండాలన్నా సిగ్గు తెచ్చుకొని మనకు పర్మిషన్ ఇస్తారేమో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నాం. రైతుల పక్షాన మాట్లాడతాం, ఎక్కడ గొడవలు జరగని చెప్పినా గానీ ఈ రోజు నల్గొండ జిల్లాలో కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా మాకు కోర్టు మీద సంపూర్ణ నమ్మకం ఉంది. రేపు మాత్రం మీటింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదని మాత్రం స్థానికంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులందరూ కదిలి రావాలని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. మాదిగలు అంబేద్కర్ సంఘ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో V5 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు కత్తి గంగాధర్ మాట్లాడుతూ పేదల పక్షాన నిలబడి ప్రతి వార్తను కవరేజ్ చేస్తున్న V5 న్యూస్ యాజమాన్యానికి, జిల్లా ప్రతినిధులకు, రిపోర్టర్లకు, ఆఫీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు కొల్లూరు స్వామి, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ దుర్లా అనిల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కడదారపు దేవిదాస్, మావల మండల అధ్యక్షుడు జిల్లా మహేందర్ తదితరులు పాల్గొన్నారు. నేను అనగా ఆదిలాబాద్ జిల్లా కమిటీ మాదిగల అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నేను మరియు V5 న్యూస్ ఛానల్ వారికి ఈరోజు 2025 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా వారికి మా యొక్క ఆదిలాబాద్ జిల్లా కమిటీ ద్వారా మరి నిరుపేదల పక్షాన నిలుస్తూ ప్రతి నిజాన్ని బయటకు తీస్తూ పేదల పక్షాన నిర్వహిస్తున్నటువంటి మన V5 ఛానల్ వారికి, వారి బృందానికి, రిపోర్టర్ నుంచి పై పాత్రికేయులు ఫౌండర్ వరకు వారికి నేను ఆదిలాబాద్ జిల్లా కమిటీ ద్వారా ప్రత్యేక పేరున వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మాదిగల అంబేద్కర్ సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్టీఓ ఎల్ రాజేందర్ గౌడ్ V5 న్యూస్ ఛానల్ 2025 సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ V5 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. V5 న్యూస్ ఛానల్ మరిన్ని విజయాలు అందుకోవాలని, ఉన్నతమైన స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. V5 న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు ఈ V5 న్యూస్ ఛానల్ మరెన్నో విజయాలు అందుకోవాలని, మరి ఎంతో ప్రఖ్యాత పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ ధన్యవాదాలు చెప్తాను. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 స్కీములకు సంబంధించి గ్రామ సభలకు సన్నాహక సమావేశం నిర్వహించినట్లుగా ఎంపీడీఓ దయగల చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని 21, 22, 23 తేదీల్లో రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ గృహాలపై అన్ని గ్రామ పంచాయతీల గ్రామ సభలలో
అర్హులైన జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు. అర్హుల జాబితాలో పేరు లేని వారు ఏమాత్రం అధైర్యపడకుండా గ్రామ సభలో మరలా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ ఎల్ రాజేంద్ర గౌడ్, తహసీల్దార్ పులి సాంబశివుడు, ఎంపీఓ సురేష్ కుమార్, వ్యవసాయ అధికారిని రూప, ఏపీఓ హేమమాలిని, ఐసీడీఎస్ ఏసీ, డిపిఓ, గ్రామ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏవైతే వచ్చినావో అవన్నీ కూడా ఇప్పుడు అర్హుల జాబితా ఏదైతే ఉందో 4 స్కీములకు సంబంధించిన రైతు భరోసా కానీ, రైతు ఆత్మీయ భరోసా కానీ, లేదు ఇందిరమ్మ ఇండ్లది కానీ, రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులది కానీ, ఏ దీంట్లో అయినా మనకు వచ్చిన లిస్టు ప్రకారంగా అర్హులను గుర్తించడం జరిగింది. అర్హుల జాబితా ఇప్పుడు గ్రామసభలో వేస్తాం. రేపు గ్రామసభలో ఏ డేట్ల ప్రకారం, షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు ఉండవు. ఆ గ్రామసభలలో ఈ యొక్క లిస్టును మనం ప్రజెంట్ చేస్తాం. చేస్తే అందరిలో ఎవరన్నా కానీ రాని వాళ్ళు ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఎవరన్నా మళ్ళీ వాళ్ళ ఏ ఆందోళన చెందే అవసరం లేదు. వాళ్ళు మళ్ళీ దరఖాస్తు ఇస్తే కూడా దాన్ని మేము మళ్ళీ వెంటనే మేము పై అధికారులకు పంపించి మళ్ళీ వాళ్ళకు కూడా అర్హతను అంతా పంపిస్తాం. పేషెన్స్గా ఉన్నట్టు ప్రతి ఒక్కరు దరఖాస్తు తీసుకోండి, అది చేయండి. మనం ఎంతసేపు ఇంకా డౌట్ అంటే అదే ఉండిపోతుంది. దాన్ని ఒక్కొక్క దాన్ని వదిలించుకుంటున్నారు. వదిలించుకుంటే రేపు మనం క్లియర్ చేయాలి. అయితే మీరు ఒక్కరే ఉన్నారని మర్చిపోండి. మీరు ఒక్కరే కాదు, మీ వెనుక మండల టీం ఉంది, ఇక్కడ పోలీసు వాళ్ళు ఏమైనా మీకు ఇబ్బంది అయితే వాళ్ళు ఉంటారు, ఇంకా మనకు లైన్ డిపార్ట్మెంట్ ఉంటారు, అందరూ ఉంటారు మనకు. కాబట్టి మీరు ఎక్కడ మేము ఒకరమే ఇది ఎట్లా ఇబ్బంది చేయాలి, బిఎస్ఎఫ్ గ్రామ సభలు ఎట్లా పే చేయాలని మర్చిపోవాలి. మనం టీము, మనం ప్రభుత్వ అధికారులు. కాబట్టి మనకు గవర్నమెంట్ నుంచి మనకు సపోర్ట్ ఉంటుంది. కాకపోతే మనం వచ్చిన వాళ్ళని ఏ విధంగా మనం ట్రీట్ చేసుకొని ఏ విధంగా చేసుకుంటాం అనేది ఉంది. ఎందుకంటే ఏమన్నా డౌట్ లేకుంటే మీకు కూడా టైం అవుతుంది. మళ్ళీ మీరు లంచ్ చేసేసి మీ యొక్క ఎవరు మన కోఆర్డినేషన్ టీం అందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఒకసారి మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ముందే చెప్పండి. రేపు రసం కాకుండా మీరు స్పెషల్ ఆఫీసర్లు ఇన్ఛార్జ్ చేసుకొని వాళ్ళ కళ గురించి చెప్పేసి రేపు గ్రామసభను సక్సెస్ చేయాలని చేస్తారనే హోప్స్తోనే ఎట్లా ఉంది. మనకు నమ్మకం ఉంది, మనం చేయాలి కూడా. ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వం చాలా ప్రతిష్టంగా తీసుకొని ఈ 4 స్కీమ్లను ఒకసారి చేస్తుంది. అంటే ఎట్లా మనకు ఒత్తిడి ఉన్నా ఏమున్నా మనం ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేసి మన ఒక కల్లూరు మండలాన్ని ఇట్లా ఎలాంటి ఇది లేకుండా మంచిగా సక్సెస్ చేసినామని కలెక్టర్ గారు మనం చెప్పుకోవాలని అందరూ కూడా ఆలోచన చెప్తూ దీనివల్ల ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చేద్దాం. లేకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాక ఐటీసీ కర్మాగారంలో ఈ నెల 31వ తారీఖున కార్మిక సంఘాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామంలో ఎప్పుడూ లేనంతగా ప్రచారంలో భాగంగా ఫ్లెక్సీల ద్వారా అన్ని యూనియన్లు నిర్వహించారు. సభలు సమావేశాలతో పాటు ఫ్లెక్సీలు గ్రామం మొత్తం ఏర్పాటు చేయడం, డివైడర్లకు ఇరువైపులా ఫ్లెక్సీలు పెట్టడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా ఉన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా అధికారులకు ఫిర్యాదు జరిగే నేపథ్యంలో స్పందించిన అధికారులు సోమవారం అన్ని పార్టీల ఫ్లెక్సీలను తొలగించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతల ప్రచారం భాగంగా ఫ్లెక్సీలు, జెండాలు కట్టడం సాంప్రదాయమని అధికారులు ఎన్నికల వరకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. కాలుష్యం కారణంగానే ఫ్లెక్సీలకు అనుమతి లేదని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగింపు చర్యలు చేపట్టినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాక గ్రామం ఇది మేజర్ గ్రామ పంచాయతీ మరియు ఇండస్ట్రీస్ ఉన్నటువంటి కారిడార్గా మనం చెప్పుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే బోర్గంపాడు మండలంలో అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఆసియా ఖండంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉత్పత్తులు సాధిస్తున్నటువంటి ఐటీసీ కర్మాగారంలో కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికల కోలాహలం జరుగుతూ ఉంది. అంటే ఈ నెల 31వ తారీఖున ఉదయం 6 గంటలకు మొదలై 4 గంటలకి ఓటు ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత 7 గంటలలోపు ఈ యొక్క ఫలితాలు వస్తాయి. ఈ యొక్క గుర్తింపు సంఘం ఎన్నికలు ఇప్పుడు ప్రస్తుతం మన సారపాక గ్రామంలో కోలాహలంగా నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ జెండాలు కానీ ఆ యొక్క సంఘాల నాయకులు అయితే ఉన్నారో వారు కట్టడం జరిగింది. దీని మీద సోషల్ మీడియా వేదికగా ఈ యొక్క ఫ్లెక్సీలు కొనసాగుతుంది. వీటి మీద అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కూడా ఈ సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. అధికారులకు ఈ నేపథ్యంలో ఈరోజు సోమవారం రోజు ఏదైతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏదో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సిబ్బంది, అధికారులు, ఎంపీఓ వీరందరూ ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీలు తొలగిస్తూ ఉన్నారు. అంటే ఎక్కడైనా ఎన్నికలు జరిగితే వాటికి సంబంధించినటువంటి ప్రచారాలు చేసుకోవడం సర్వసాధారణం. ఇది ఆనవాయితీగా వస్తుంది. అందులో బోర్గంపాడు అనేది పెనుపాక నియోజకవర్గంలో ఈ యొక్క అంటే మూల కేంద్రం. ఏ ఎన్నికలు జరిగినా కానీ బోర్గంపాడులో చాలా ఘనంగా
అంటే పోటీ తత్వం కలిగినటువంటి ప్రాంతం ఈ యొక్క బోతంపాడు అని చెప్పవచ్చు. ఈ సారపాకలో రేపు జరిగేటువంటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈ యొక్క పోటీకి సంబంధించినటువంటి ప్రచారాలు బాగా జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఏదైతే 5 యూనియన్లు పోటీలో ఉన్నాయి, ఈ పోటీలో వారు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే సారపాక గ్రామం మొత్తం కూడా అంటే ఇటీవల ఒక యూనియన్కు సంబంధించినటువంటి కార్యాలయం ప్రారంభమైంది. ఈరోజు ఒక మొన్నటిదాకా సంఘంలో ఉన్నటువంటి వారి కార్యాలయం ఇవాళ సాయంత్రం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో సారపాక గ్రామంతో పాటు భద్రాచలంలో కూడా ఫ్లెక్సీలు అనేది విపరీతంగా అది ప్రచారంలో భాగంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ తొలగించడంతో వారు కొంచెం ఆందోళన చెందుతున్నారు. అంటే ఏదైతే పార్టీ ఉందో దానికి సంబంధించిన అనుబంధ సంఘాలు ఈ యొక్క ప్రచారానికి సంబంధించిన ఫ్లెక్సీలు పెడితే తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ అధికారులు కూడా వారు అడుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఈ టీఎన్టీసీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఓటరంగారావు గారు ఉన్నారు. అసలు ఈ ఫ్లెక్సీ తొలగింపు ప్రగతిశీల మహిళా సంఘ ఐక్యత సభను జయప్రదం చేయాలని ఆ సంఘ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మి వై జానకి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో విలీన సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 24న మంచిర్యాల జిల్లాలో కొమరక్క సారక్క ప్రాంగణంలో జరిగే ప్రగతిశీల మహిళా సంఘ విలీన సభకు మహిళలు భారీగా తరలి రావాలన్నారు. దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ప్రగతిశీల మహిళా సంఘ సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ప్రగతిశీల ఉద్యమాలకు మరింత భూతం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు తరలి రావాలని పిలుపునిచ్చారు. మంచిర్యాలలో జరిగే రాష్ట్ర సదస్సును ఈ 24వ తారీఖు జరిగే రాష్ట్ర సదస్సును కూడా జయప్రదం చేయాలి. ఈ జయప్రదానికి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి పోరాడి అలా మహిళా సమస్యలపైన జరిగే దాడులను వీటన్నిటిని కూడా ఖండించాలని, వాటిని ఖండించడం కోసం మనం ముందు ఉండాలని, మనం ముందు అంచనా ఉండి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయటం కోసం మనం ఉద్యమించాలి. మనం బలోపేతంగా ఇంకా పని చేయాలనే ఆలోచనతోటి ఇవాళ మనం ఐక్యమయ్యి కార్యాచరణ జరుపుకుంటున్నాం. ఇవాళ మంచిర్యాలలో జరిగే తీర్మానాలను కూడా అన్ని కూడా ప్రవేశపెట్టి ఇవాళ జరుగుతున్న దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్నిటినీ కూడా మనం ఆ రోజు ఖండించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అధికారంలో ఉన్న బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇవాళ బీభత్సంగా కూడా దారుణాలకి బాల్పడుతూ ఉన్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు అన్ని దేవుళ్ళ దయ్యాల పేరుతోటి ఇవాళ మహిళల్ని కూడా ఆ దారి పట్టించే పద్ధతులలో కూడా వాళ్ళు ప్రోత్సహించుతూ ఉన్నారు. కానీ మనం దానికి వ్యతిరేకంగా ఇవాళ మనం పోరాటం చేయాలి. ఇవాళ మనం పోరాటం చేసి ఇవాళ బీజేపీ వాళ్ళు చేసే వాటిని కూడా మనం వ్యతిరేకించాలి. ఆ నటిని కూడా మనం ముందుండాలనేదే ఆలోచనతోటే ఇవాళ మనం ఇలా పోస్టర్లు POW రాష్ట్ర పోస్టర్లని కూడా ఆవిష్కరిస్తూ ఉన్నాం. దీనికి మీరందరూ కూడా అధిక సంఖ్యలో హాజరయ్యి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, మానభంగాలను, వరకట్నపు వేధింపులను కూడా వీటన్నిటిని కూడా వ్యతిరేకించడానికి మీరందరూ ముందుండాలనే అక్కల్ని అందరినీ కోరుతూ నేను POW జిల్లా అధ్యక్షురాలిని. ఇంతటితో రాజు స్వగృహాను కావాలని నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ ఆస్తులను ధనాన్ని వృధా చేస్తున్నారని ఎంతో మంది పేదలకు తలదాచుకోవడం కోసం గత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పేదల కలను సాకారం చేయడం కోసం కట్టుబడి చేసిన రాజు స్వగృహాను నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరినప్పటికీ కనీసం పాలకులు పట్టించుకోవడం లేదని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు మహమ్మద్ సలాం తీవ్రంగా విమర్శించారు. సిపిఐ ప్రతినిధి బృందం రాజు స్వగృహ ఇళ్లను సందర్శించి ఈ సందర్భంగా సలాం మాట్లాడుతూ భవనాలు కట్టి 20 సంవత్సరాలు కావస్తున్న నిధులు విడుదల చేయకుండా గత ప్రభుత్వం అడ్డుకుందని, పేదలకు ఇళ్లు కూడా ఇవ్వలేదని సిపిఐ పార్టీ అనేక సార్లు అధికారులకు పాలకుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చేసి రాజు గృహకల్ప పనులను పూర్తి చేసి తక్షణమే పేదలకు ఇవ్వాలని వేల మంది కుటుంబాలు తలచుకునే అవకాశం ఉంటుందని, ఇప్పటికీ ఇళ్ల కోసం ఇళ్ల స్థలాల కోసం అనేక మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో అర్హులను గుర్తించి పేదలకు ఇవ్వాలని, లేకపోతే సిపిఐ పార్టీ రాజు గృహకల్ప ఇళ్లను పేదలకు పంచుతామని హెచ్చరించారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్ప స్వగృహం కింద పెట్టినటువంటి ఏది అపార్ట్మెంట్ ఉన్నాయో పేదలకు ఇవ్వాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేశాం. ఎంతో మంది అధికారులు కలిసాం. అయినా కూడా అధికారులు నిమ్మక నియంత్రణ తప్ప వేరే సూచనలు తప్ప ఏం పనిచేయట్లేదు. ఇప్పుడు కూడా చెప్పేసి సిపిఐ పార్టీకి ఒకటే,
రేపు 21వ తారీఖు నుంచి 23వ తారీఖు జరిగే గ్రామ సభల్లో సిపిఐ పార్టీగా గ్రామ సభలను కూడా అడ్డుకుంటాం. ఎందుకంటే కోట్ల రూపాయల తీసుకొచ్చేసి ఏటి పక్కన బహుళాంతస్తులు నిర్మించారు. అవి మొత్తం స్థిరావస్థం చేరింది. ఆ రోజునటువంటి రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం అని చెప్పేసి రాజీవ్ స్వగృహ అని చెప్పేసి కట్టించినటువంటి ఆయన ఎప్పుడైతే మరణించారో దాని తర్వాత దీన్ని పట్టించుకుని నాదులు లేడు. మేము అప్పటి నుంచి కూడా సిపిఐ పార్టీగా పేదల డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు ఒక్కొక్క డివిజన్లల్లో 5 నుంచి 600 మంది దరఖాస్తులు పెట్టుకొని డబుల్ బెడ్రూమ్ కోసం ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు 21 నుంచి 23వ తారీఖు జరిగే మన గ్రామ సభల్లో వాళ్ళు ఎవరైతే ఎంపిక చేస్తారో వాళ్ళందరినీ కూడా వీటిని భర్తీ చేసి చేయాల్సిందిగా సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే పేదలందరికీ కూడా రాజో గృహకల్ప ఇల్లును పేదలకు పంచాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి సిపిఐ పార్టీ అనేక ఉద్యమాలు చేస్తూ ఏదైతే రాజో గృహకల్ప ఉన్నదో అది అంతా కూడా నిరుపేదలకే ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్కి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో వారికి కూడా దీంట్లో నింపాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు సిపిఐ పార్టీ అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. అయ్యా, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిరుపేదలకు వాళ్ళ కళను సహకరించాలని చెప్పి వాళ్ళ కోసం పేదల కోసం కట్టించడం జరిగింది. ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతున్నాయి. ఎక్కడక్కడ కూలిపోయే పరిస్థితి వచ్చేసింది, పాడుపడిపోయినాయి. దీనికి ఏదో ఒక రకంగా ఉపయోగంలో తీసుకురావాలని చెప్పి అధికారులకు డిమాండ్ చేయడం జరిగింది. ఆ మధ్యలో కొంచెం హడావుడి చేశారు, వచ్చారు, 4 పైపులు వేశారు, వెళ్ళిపోయారు. ఇంతవరకు మళ్ళీ దీని మీద దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఎందుకైతే ఇప్పుడు 21 నుంచి గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి అనేక మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి నిరుపేదలను ఎంపిక చేసి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఈ రాజో గృహకల్పలో ఇల్లులు ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన గ్యారంటీ పథకాలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో నివసిస్తున్న అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఉపాధి కార్మికులకు 12,000 రూపాయల స్కీమ్ అందచేయాలని మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి బూక్య వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి నన్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఉపాధి హామీ కార్డులు లేని పేదలందరికీ 12,000 రూపాయల నగదు వర్తింపచేయాలని, పేదలకు రేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు అందచేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ పథకాలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ చలపతిరావు, జిల్లా నాయకులు సుంకర సుధాకర్, తోట నాగేశ్వరరావు, మచ్చామణి నిరుపేదలు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పేదలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో పాటు దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆందోళన ఇవాళ మున్సిపాలిటీ పరిధిలో చేశాం. ఈ డిమాండ్లని ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ మేము మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సంబంధించిన అధికారులందరూ కూడా మా ఆందోళన కార్యక్రమం దగ్గర వచ్చి ఇవాళ సిపిఎం పార్టీ చేస్తుంది న్యాయబద్ధమైంది, పేదల కోసం పోరాడుతూ ఉంది. మేము కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీన్ని అమలు చేస్తామన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, రేపటి నుంచి జరిగేటువంటి గ్రామ సభలో, వార్డు సభలో పేదలందరి పేర్లని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నమోదు చేయాలి, వాళ్ళని అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, అదేవిధంగా పెన్షన్ సంబంధించిన సమస్యను కూడా పరిష్కరించాలి. ఈ ప్రాంతం వైరా మున్సిపాలిటీ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, గ్రామీణ ప్రాంతం ఉంది. రైతులు అమ్ముతున్నటువంటి వరి ధాన్యం బోనస్ కూడా అందట్లేదు నెల రోజుల నుంచి. దాన్ని కూడా ఇమ్మీడియట్ గా ప్రభుత్వం అందించే విధంగా మేము డిమాండ్ చేశాం. ఈ రోజు జరిగే మున్సిపాలిటీ మా డిమాండ్లు అన్నిటి మీద తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ప్రభుత్వం మేము చెప్పిన డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో సిపిఎం నాయకత్వాన పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ప్రజల పక్షాన చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేయాలని చెప్పి, అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి, అట్లాగే
వ్యవసాయ కార్మికులకు ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా మున్సిపాలిటీ పరిధిలో కూడా అమలు చేయాలని చెప్పి ఉపాధి హామీ పథకం కార్డులతో సంబంధం లేకుండా అర్హులైన పేదలందరికీ కూడా ఈ పథకం అమలు చేయాలని చెప్పి అట్లాగే మున్సిపాలిటీల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అట్లాగే పెంచినటువంటి పెన్షన్లు కూడా వితంతు పెన్షన్లు కానివ్వండి, ఓల్డేజ్ పెన్షన్లు కానివ్వండి, వికలాంగుల పెన్షన్లు కానీ కొత్త పెన్షన్లు ఇంతవరకు అమలు కావటం లేదు. వాటిని కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ వైరా మున్సిపాలిటీ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రజల డిమాండ్ల మీద ఎమ్మెల్యే గారికి అట్లాగే మున్సిపల్ చైర్మన్ గారికి కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. వారు కూడా ఈ పథకాలను అమలు చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలు కోసం ప్రయత్నం చేయడం హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే మేము ఒక డిమాండ్ చేసాము, ఈ పథకాలు మొత్తం కూడా మున్సిపాలిటీలు అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మున్సిపల్ కమిటీ సమావేశం కూడా తీర్మానం చేయాలని చెప్పి కోరడం జరిగింది. దాన్ని కూడా మున్సిపల్ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పే ఉద్దేశంతో పేదలకి రావాల్సింది కావాల్సింది ఇవ్వాల్సిందే అని ఉద్దేశంతో ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని విభజించిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా, నష్టపోద్దని తెలిసి కూడా తెలంగాణ ఇవ్వాల్సిందే, ఆ ప్రజలకి అక్కడ ఫలాలు చెందాల్సిందే అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తోని ఈ రాష్ట్రాన్ని 20,000 కోట్లతో మిగులు బడ్జెట్తో ఇవ్వాల్సిన పరిస్థితి ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చింది. అటువంటి మిగులు తెలంగాణ, ధనిక తెలంగాణ, కేసీఆర్ కుటుంబం 10 సంవత్సరాల పరిపాలనలో 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసుకొని మన ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గొప్పచెప్పిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అప్పుల పాలైన వాడు సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ బేరీజ్ చేసుకొని ఇటు ఆయన గారు చేసిన అప్పులకి నెలకి 6,500 కోట్ల రూపాయలు వడ్డీ, ఇటు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సుకి 400 కోట్లు నెలకి, ఉచిత కరెంటుకి 350 కోట్లు వైరా ఇవన్నీ కార్యక్రమాలు తీసుకుంటూ ఇవాళ రేషన్ కార్డు గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వని పరిస్థితి చూసాం. గత 10 సంవత్సరాల నుంచి ఇళ్ల కాలనీ పేదలకు ఇల్లు ఇవ్వలేని పరిస్థితి. పటాన్చెరు పట్టణంలో మహమ్మద్ ఆసిఫ్ ఆలీ సబ్ ఇన్స్పెక్టర్ తమ సిబ్బందితో రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తూ రోడ్డు పక్కన ఫుట్పాత్ పై నిద్రిస్తున్న నిరాశ్రీలైన పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి ఉదారత చాటుకున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆసిఫ్ అలీ తమ సిబ్బందితో కలిసి పటాన్చెరు బస్టాండ్ సమీపంలో చలి గజగజ వణికిపోతున్న పరిస్థితిని చూసి చలించిపోయి నిద్రావస్థలో ఉన్న పేదలకు దుప్పట్లు కప్పి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇంకేమన్నావా ఒకటి రాత్రులు తిరగొద్దు, మంచిగా పడుకోవాలి. ఇప్పుడు వెళ్తున్నా సార్. ఓకే రైట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రగతిశీల మహిళా సంఘ ఐక్యతా సభను జయప్రదం చేయాలి పిలుపునిచ్చిన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీవై జానకి.
రాజు స్వగృహ ఇళ్లను కాపాడండి, అర్హులైన పేదలకు ఇవ్వండి డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన గ్యారంటీ పథకాలను అమలు చేయాలి డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు. మానవత్వం చాటుకున్న పటాన్చూరు సబ్ ఇన్స్పెక్టర్, నిరాశ్రయులైన పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎస్ఐ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ మినిట్స్ మళ్ళీ కలుద్దాం.